మేడం ఇక్కడ చూడండి, ఈ టైంకి కాల్ చేశాడు కదా, ఈ టైం తర్వాత 10 నిమిషాలకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. అంటే ఇతను అమెరికా అబ్బాయి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించమని చెప్పినట్టుగా ఉంది. అవును మేడం, అందుకే డౌట్ వచ్చింది. ఆ, అయినా నీకీ ఫోన్ లిస్ట్ ఎలా వచ్చింది? డబ్బులిస్తే అవ్వని పని ఏం లేదు మేడం, నేను చేసిన పని అదే. దీన్ని బట్టి చూస్తే ఈ రజనీకాంత్ ద్వారానే ముందు ఆ అబ్బాయి ఆచూకీ దొరకాలి. అవును మేడం, ఆ అబ్బాయి దొరికే వరకు నాకు టార్చరు టెన్షన్ ఉంటుంది. అతన్ని పొరపాటున ఈ ఆఫీసర్ ఏదైనా చేస్తే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. అవును మేడం, అతనికి ఏదైనా అయ్యేలోపే అతన్ని మనం సేవ్ చేయాలి. అవును, ఆ, నువ్వు వెళ్ళి అతన్ని ఎక్కడ దాచారో అన్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరుకుతుందేమో చూడు. నేను కూడా వేరే ఏదైనా దారుందేమో చెక్ చేస్తాను. సరే మేడం. రామ్ కుమార్ గారు, ఈసారి గనక అబ్బాయి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే ఆ కాల్ రికార్డ్ చేసి ఉంచండి, మనకు ఉపయోగపడుతుంది. ఏం చేయాలో అది తర్వాత చెప్తాను. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మేడం? నాకొక థాట్ ఉంది. ఈ విషయం మీడియాతో చెప్పండి. సరే మేడం. సరే.